औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन्न फ़ी ख़ल्क़िस समावाति वल अर्ज़ वख्तिलाफ़िल लैलि वन नहार वल फ़ुल्किल्लती तजरी फ़िल बहरि बिमा यनफ़उन नास वमा अंज़लल्लाहु मिनस समाइ मिन माइन फ़अख़रजना मिन माइन फ़अहययना बिहिल अर्ज़ बअद मौतिहा वबस्स फ़ीहा मिन कुल्लि दाब्बतिन वतस्रीफ़िर रियाहि वस्सहाबिल मुसख़्ख़रीनस समाइ वल अर्ज़ लआयातिन लिल्क़ौमि यअक़िलून। సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభువైన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. సర్వలోక ప్రభువైన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. సోదరులారా, ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం రంజాన్ మాసంలో అవతరించినటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి కొన్ని అరబీ వాక్యాలు మీ ముందు పఠించడం జరిగింది. ఈ వాక్యాలలో దైవము మానవాళికి కలుగజేస్తున్నటువంటి అనుగ్రహాలను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతవరకు మనము గత 5 రోజుల నుండి దైవం యొక్క తత్వాన్ని గురించి, ఆయన గుణగణాలను గురించి, శక్తి సామర్థ్యాలను గురించి మనము వరుసగా తెలుసుకుంటున్నాము. ఇన్షాల్లా దైవం తెలిస్తే ఈ రోజున మనము ఆయన మానవాళిపై కురిపిస్తున్నటువంటి అనుగ్రహాలను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాము. ఎందుకంటే సోదరులారా, అనుగ్రహాలు ఎప్పుడైతే మనము జ్ఞాపకం పెట్టుకుంటామో అప్పుడే కృతజ్ఞతలు కూడా తెలుపుతాము. కానీ మనిషి ఇక్కడ ప్రధానంగా చేసే పొరపాటు, తప్పు, పాపం ఏమిటంటే అనుగ్రహాలను ఎంత మాత్రం కూడా జ్ఞాపకం పెట్టుకోవడం లేదు. ఒకవేళ పెట్టుకున్నా కూడా కృతజ్ఞతలు వేరే వారికి అతను చెల్లిస్తున్నాడు, లేదా ఆ కృతజ్ఞతలు ఆ అనుగ్రహాలకు చెల్లిస్తున్నాడు. ఉదాహరణకు చూడండి, దైవము వానను కురిపిస్తాడు, కానీ మనిషి వానను ఆరాధిస్తుంటాడు, ఆ కురిపించినటువంటి దైవాన్ని మర్చిపోతుంటాడు. ఈ విధంగా దేవుని ప్రకృతిని, దేవుని యొక్క అనుగ్రహాలకు అతను కృతజ్ఞతలు తెలుపుతుంటాడు, ఆ కురిపించినటువంటి ఆ దైవాన్ని మాత్రము అతను మర్చిపోతుంటాడు. ఇదొక పాపం అయితే, ఇదొక తప్పు అయితే, అనుగ్రహాలు ఒక దైవం నుండి పొందుతున్నాడు, సృష్టికర్త నుండి, మరి కృతజ్ఞతలు తాను ఎవరినైతే దైవానికి సమానులుగా భావిస్తున్నాడో వారికి చెల్లిస్తుంటాడు. ఈ విధంగా ఈ 2 విధానాలు కూడా దైవం నుండి దూరంగా అతన్ని తీసుకుని వెళ్ళిపోయేవే. కాబట్టి దేవుని యొక్క అనుగ్రహాలను చూసి మనము ఆ అనుగ్రహాలు కురిపిస్తున్నటువంటి ఆ సృష్టికర్త, ఆ దైవము అల్లాహ్ను మాత్రమే మనము ఆరాధించాలి. దానికి మన ఆరాధనకు హక్కుదారుడు ఆయన ఒక్కడు మాత్రమే అని మనము త్రికరణ శుద్ధితోటి ఆ యొక్క సత్యాన్ని బలపరచాలి. కాబట్టి సోదరులారా, ఏ మనిషి అయితే సృష్టికర్త అల్లాహ్ యొక్క గుణగణాలను, ఆయన శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకుంటాడో మరి నిస్సందేహంగా అతను ఎప్పుడు కూడా మరి మరొకరిని తీసుకుని వచ్చి దైవం యొక్క స్థానంలో నిలబెట్టడు. అతను ఆ విధమైనటువంటి తప్పు ఎందుకు చేస్తున్నాడు అంటే అతనికి దైవాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేని కారణంగానే. కాబట్టి సోదరులారా, ఈ రోజున మనము దేవుని యొక్క అనుగ్రహాలను గురించి చూద్దాము. ఇప్పుడే నేను అంతిమ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 164వ వాక్యం యొక్క అరబీములను మీ ముందు పట్టించాను. దీని యొక్క అనువాదాన్ని చూడండి. ఆయన మానవాళికి కలుగజేస్తున్నటువంటి అనుగ్రహాలను ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాహుకుం ఇలాహు వాహిద్, ఓ ప్రజలారా, ఓ మానవులారా, మీ ఆరాధ్యుడు, మీ పూజ్యనీయుడు, మీ ప్రార్థనలకు, మీ మొక్కుబడులకు హక్కుదారుడు కేవలము ఒకే ఒక దైవము. ఆయన తప్ప, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. ఎవరినైతే మీరు ఆరాధ్యులుగా భావిస్తున్నారో వారు కేవలము మీలాంటి దాసులే. దైవం మరొక సందర్భంలో చెప్తున్నాడు, వల్లజీన తదఊన మిన్ దూనిల్లాహి ఇబాదుం అంసాలుకుం, మీరు ఎవరినైతే దైవాలుగా భావించి ఆరాధిస్తున్నారో వారు అందరూ మీలాంటి దాసులే, మీలాంటి బలహీనమైనటువంటి మరి దాసులే వాళ్ళు కూడా.
కాబట్టి దాసులను, మీ సాటి తోటి దాసులను మీరు ఆరాధించకండి, ఆ దాసులను పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి అంటున్నాడు. మరొక సందర్భంలో ఈ విధంగా చెప్తున్నాడు, వల్లజీన తదఊన మిన్ దూనిల్లా లా యమ్లికు మిన్ ఖిత్మీర్. ఎవరైతే మీరు ఆరాధిస్తున్నారో ఆయనకు సాటిగా, ఆయనకు సమానంగా, వారు కనీసము గడ్డిపోచుకు కూడా యజమానులు కారు. యజమాని కేవలము ఒకే ఒక దైవము. ఈ సర్వ సృష్టి కూడా ఆయనదే, మనమందరం కూడా ఆయన వాళ్ళమే. ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఆయనదే. మరి మనం ఎవరినైతే దైవాలుగా భావించి ఆరాధిస్తున్నామో వారు కనీసము గడ్డిపోచుకు కూడా యజమానులు కారు అని దైవము నిర్దేశిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ చెప్తున్నాడు, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. ఈ సత్యాన్ని గ్రహించడానికి మీకు ఏదైనా తార్కాణాలు, రుజువులు కావాలంటే చూడండి అని దైవం తన అనుగ్రహాన్ని ఏ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు. వివేకం ఉన్న వారికి భూమి ఆకాశాల నిర్మాణంలో అనేక సూచనలు కనబడతాయి. భూమి, ఆకాశాన్ని మనము పరిశీలించినట్లయితే నిజమైనటువంటి విశ్వాసి ఏమంటాడు? నిస్సందేహంగా ఈ సృష్టిని సృష్టించింది ఒకే దైవము అని అతను సాక్ష్యం పలుకుతాడు. అతను ఇది వ్యర్థంగా సృష్టించలేదు దైవం సుమా అని అతను గ్రహిస్తాడు. ప్రతిదానికి ఒక లక్ష్యాన్ని పెట్టినటువంటి దైవము మరి ఈ భూమి ఆకాశాల నిర్మాణానికి కూడా ఒక లక్ష్యం ఉన్నది అని చెప్పేసి గ్రహిస్తాడు. మరి అంతేకాదు, మరి రేయింబౌళ్ళు ఒకదాని వెంట ఒకటి చేసే నిరంతరమైనటువంటి పయనంలో కూడా మీకు అనేక సూచనలు కనబడతాయి. ఈ రేయిని, ఈ పగులను మనం గమనించినట్లయితే అవి ఒక నిర్ణీత లక్ష్యం వైపునకు వెళ్తున్నాయి అని అతను గమనిస్తాడు తప్పించి ఏదో మరి ఇది బొమ్మలాటగా దైవము దీన్ని చేశాడు అని ఎంత మాత్రం కూడా భావించడు. ఈ విధంగా దైవము గుర్తు చేస్తున్నాడు. మరి పైనుండి ఆయన వర్షపు నీటిని కురిపిస్తున్నాడు. ఆ నీటి ద్వారా మృత భూమికి ప్రాణాన్ని పోస్తున్నాడు. ఇందులో కూడా అనేక సూచనలు కనబడుతుంటాయి. ఇంకా మేఘమాలికల్లో మీకు అనేక సూచనలు కనబడుతుంటాయి. మరి జనబాహుళ్యానికి ఉపయోగపడే వస్తువులు మోసుకుంటూ తిరిగే ఆ నదులపై తిరిగే ఆ ఓడలలో, ఆ చిన్న చిన్న పడవలలో మీకు అనేక అనుగ్రహాలు కనబడుతుంటాయి. కాబట్టి సోదరులారా, సృష్టి మొత్తం కూడా దేవుని అనుగ్రహాలతో నిండిపోయి ఉన్నది. మనము కళ్ళు తెరిచి చూస్తాము, మన యొక్క బాహ్య చక్షువులు ఈ కళ్ళను తెరిచి చూస్తాము, కానీ మన హృదయం యొక్క కళ్ళను అంత మాత్రం కూడా మనం తెరవము. కళ్ళతోటి మనము ప్రకృతిని చూసి పరవశించిపోతుంటాము. ఎంత బాగున్నది సీనరీ అని చెప్పేసి మనం ఇంట్లో కూడా మనం ఫోటోలు పెట్టుకుంటుంటాము, సీనరీ ఫోటోలు. కానీ మన హృదయం యొక్క కళ్ళను మనము తెరిచి ఈ అద్భుతమైనటువంటి ప్రకృతిని సృష్టించిన ఆ దైవం ఎంత అద్భుతమైనటువంటి సృజనాకారుడే అని ఎన్నడూ కూడా మనిషి ఆ దైవాన్ని జ్ఞాపకం తెచ్చుకోడు. అనుగ్రహాలకు పొంగిపోతుంటాడు. మరి వాన పడితే ఎంతో ఆనందిస్తుంటాడు, కానీ ఆ వానను కురిపించినటువంటి ఆ దైవాన్ని అంత మాత్రం కూడా జ్ఞాపకం పెట్టుకోడు. కాబట్టి ఈ విధంగా సోదరులారా, మనము అనుగ్రహాలకు కృతజ్ఞత ఎంత మాత్రం కూడా తెలపడం లేదు. ఒకవేళ తెలిపినా కూడా అది వేరే వారికి తెలుపుతున్నాము, లేకపోతే ఆ అనుగ్రహాలకు కృతజ్ఞత తెలుపుతున్నాము తప్పించి ఆ కురిపిస్తున్నటువంటి దైవాన్ని మాత్రము మనిషి ఈ రోజున జ్ఞాపకం పెట్టుకోవడం లేదు. అందుకనే దైవము ఒక సందర్భంలో చెప్తున్నాడు, ఓ విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, మీరు అల్లాహ్ను మర్చిపోయే వారిగా మారిపోకండి. మీరు ఆ విధంగా మారారంటే మిమ్మల్ని కూడా దైవం మర్చిపోతాడు. కాబట్టి మనము అనుక్షణం కూడా దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన అనుగ్రహాలను చూస్తూ ఆ కురిపిస్తున్నటువంటి ఆ సృష్టికర్తను మనము అనుక్షణం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట. సరే సోదరులారా, ఇంకొక సందర్భంలో దైవము 6వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఆయనే మిమ్మల్ని మట్టితో చేశాడు. అంటే మన తాతగారైనటువంటి మొట్టమొదటి మానవులైనటువంటి ఆదం అలైహిస్సలాం వారిని దైవము మట్టితోనే చేయడం జరిగింది. అందుకనే మనిషి మట్టిలోనే కలిసిపోతుంటాడు. మిన్హా ఖలకనాకుం వఫీహా నుఈదుకుం వ మిన్హా నుఖ్రిజుకుం తారతన్ ఉఖ్రా అని దైవం చెప్పడం జరిగింది. మిమ్మల్ని నేను ఈ మట్టి నుండే సృష్టించాను, తిరిగి అందులోకి మిమ్మల్ని నేను పంపుతాను, తిరిగి మరణం తర్వాత మిమ్మల్ని అందులో నుండి నేను బయటికి తీస్తాను అంటున్నాడు. కాబట్టి మనిషి కలిసిపోయేది ఆ మట్టి గర్భంలోనే, ఎందుకంటే మనిషిని పుట్టించింది ఆ మట్టి ద్వారానే. కాబట్టి ఆ తర్వాత ఆయన సంతతిని తుచ్చమైనటువంటి నీటి బిందువు ద్వారా దైవం కొనసాగించడం జరిగింది.
అయితే మొదటి మానవులైనటువంటి ఆదం అలైహిస్సలాం వారిని మాత్రము దైవము మట్టితోనే చేశాడు. అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం తెస్తున్నాడు. నేను మనిషిని మట్టితో తయారు చేశాను, ఆ తర్వాత ఆయనకు అంటే అతనికి ఒక గడువుని నిర్ధారించాను. అంటే శాశ్వతమైనటువంటి జీవితాన్ని ఎవరికీ కూడా ప్రసాదించలేదు. మనకంటే ముందు గతించినటువంటి ప్రజలు కొంత ఎక్కువ కాలం బ్రతికేవారు. మన ఆయుష్ 60-70 సంవత్సరాలకు చేరుకుందంతే. 60-70 సంవత్సరాలు యావరేజ్గా మనిషి యొక్క ఆయుష్ కాలం ఈ రోజున ఉన్నది. కానీ గత కాలాన్ని మనం పరిశీలిస్తే ఇంకా ఎక్కువగా వాళ్ళు జీవితం గడిపేవారు. అయితే ఎంతగా జీవితం గడిపినా మరణం అనేది తథ్యము. ప్రతి ఒక్కరూ కూడా మరణం యొక్క రుచిని చవి చూడవలసిందే. ఆయన ఒక గడువును పెట్టడం జరిగింది, అయినా మీరు అనుమానానికి లోనైపోతున్నారు. ఎవరు నన్ను పుట్టించారో తెలుసుకోవడం లేదు. మరణం తర్వాత మరొక జీవితం ఉన్నదా, అది సాధ్యమా అని మనిషి ఆశ్చర్యపోతున్నాడు. కానీ చూడండి, మన కళ్ళ ముందు మనం చూస్తుంటాము, మరి ఎండిపోయినటువంటి మొక్క వాన కురియగానే మళ్ళీ చిగురుస్తుంది. చచ్చిపోయినటువంటి బీడు బారిపోయినటువంటి నేల తిరిగి మరి అది చిగురుస్తుంది. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? నిద్రపోయినటువంటి మనిషి తిరిగి లేస్తుంటాడు. ఈ నిదర్శనాలను దైవం ఎందుకు పెడుతున్నాడు అంటే, మరణం తర్వాత మరొక జీవితం ఉన్నది, దాన్ని మీరు అర్థం చేసుకోండి, దాన్ని మీరు విశ్వసించండి అని మనిషి గ్రహించడం కోసమే దైవం ఈ విధమైనటువంటి సూచనను అనుదినం కూడా మనకు చూపిస్తూ ఉంటాడు. చూడండి, మరొక సందర్భంలో ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ అధ్యాయము 3-4 వచనాలను అంతిమ గ్రంథం ఖురాన్ మనం పరిశీలిస్తే ఇక్కడ దైవం ఒక మాటను చెప్తున్నాడు. అదేమిటంటే, నిశ్చయంగా మీ ప్రభువు ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహయే. మరి ఆయన ఆకాశాలను భూమిని 6 రోజుల్లో సృష్టించాడు. అంటే మనము గ్రహిస్తున్నట్లుగా 24 గంటల రోజు కాదు సోదరులారా. దేవుని వద్ద మరి 50,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు ఒక రోజుగా ఉంటుంది. అంతెందుకు, మన పక్కన ఉన్నటువంటి మన గ్రహాలను పరిశీలించినట్లయితే మనకు 24 గంటలు, మరి మరొక గ్రహం వద్దకు మనం వెళ్ళినట్లయితే 1 సంవత్సరం గడిస్తే కానీ అక్కడ ఒక రోజు గడవదు. ఈ విధంగా మన చుట్టూ ఉన్నటువంటి గ్రహాలలోనే ఈ కాలం యొక్క తారతమ్యాలు ఇంత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దైవం దృష్టిలో మన ఒకరోజు మరి 24 గంటలు అంటే అది 1,00,000 సంవత్సరాలకు సమానమవుతుంది, 50,000 సంవత్సరాలకు సమానమవుతుంది. కాబట్టి దైవం ఇక్కడ చెప్తున్నాడు, 6 దినాలలో అంటే 6 యుగాలలో నేను భూమిని ఆకాశాన్ని సృష్టించాను. ఆ తర్వాత సింహాసనాన్ని దైవం అధిష్ఠించాడు. అక్కడ నుండి ఆయన సమస్త వ్యవహారాలను కూడా నడుపుతున్నాడు. దైవము పైనుండి క్రిందకు వచ్చి మనకు ఆదుకోవలసిన, మన వ్యవహారాలు చక్కబరచవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు సోదరులారా. ఆయన అక్కడి నుండి ఆయన సమస్తాన్ని కూడా పరిశీలిస్తున్నాడు. ఏ విషయం కూడా ఆయన పట్టుకు అతీతంగా ఏది కూడా లేదు. సమస్త వ్యవహారాలను ఆయన పరిశీలిస్తున్నాడు తప్పించి ఆయన చిన్న ఏదో వస్తువు మాదిరిగా లేకపోతే ఒక మనిషి మాదిరిగాను మనం భావించకూడదు. పైనుండి ఆయన క్రిందకు వస్తాడు, మన యొక్క సమస్యలను ఆయన పరిష్కరిస్తాడు అన్న అపోహ, అన్న ఈ కల్పితమైనటువంటి సిద్ధాంతాలు మనం కల్పించుకుని ఉన్నాము. అందుకనే దైవం పైనుండి క్రిందకు వస్తాడండి అని చెప్పేసి భావిస్తున్నాం. కానీ సోదరులారా, ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, గ్రహించినట్లయితే ఇటువంటి మరి కల్పితమైనటువంటి సిద్ధాంతాలను మనం ఎంత మాత్రం కూడా విశ్వసించము. ఆయన పైనుండి క్రిందకు రావాల్సిన అవసరం లేదు, సమస్తం కూడా ఆయన చేతిలో ఉన్నది. చిన్న బంతి మాదిరిగా ఆయన చేతిలో సమస్త విశ్వం కూడా ఇమిడి ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడు? కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవం చెప్తున్నాడు, మరి ఆయన అనుమతి లేకుండా ఎవరు కూడా ఆయన సమక్షంలో సిఫార్సు చేసేవాడు ఎవరు కూడా ఉండరు. కాబట్టి మనము మధ్యవర్తులను కల్పించుకోవడము, మనల్ని వీరు ఆదుకుంటారు అని మనము భ్రమకు లోనవడము, ఇది చాలా పొరపాటు. ప్రతి వ్యక్తి కూడా తన యొక్క కర్మల ఆధారంగానే అతను మరి మరణం తర్వాత సాఫల్యమో లేకపోతే వైఫల్యమో పొందుతాడు తప్పించి మరొకరి మీద అతను తన బాధ్యతను మోపి నాకు పర్వాలేదు, ఆయన నన్ను చూసుకుంటాడు అనే మనిషి ఈ విధంగా అపోహలో గురయ్యాడంటే తర్వాత చాలా బాధపడతాడు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. చెప్తున్నాడు దైవము, మీరందరూ మీ మరణం తర్వాత ఆయన వద్దకు వెళ్తారు. ఎందుకు? మనము చేసే ప్రతి పని గురించి సంజాయిషి ఇచ్చుకోవడానికి. దైవం ఇట్టే మనల్ని వదిలేస్తాడని మనం భావిస్తున్నామా సోదరులారా? ఏమాత్రం పట్టించుకోవడానికి భావిస్తున్నామా? ఉదాహరణకు చూడండి, ఒక తండ్రి తన బిడ్డకు కొన్ని డబ్బులు ఇస్తాడు ఖర్చు పెట్టుకో అని, ఆ తర్వాత అడుగుతాడు,
ఈ డబ్బులు ఎందులో ఖర్చు పెట్టావు, ఇంకా ఎంత మిగిలింది, ఏమి చేసావు అని. అదేవిధంగా సోదరులారా, దైవము మనకు ప్రసాదించినటువంటి ఈ జీవితాన్ని గురించి, ఈ యవ్వనాన్ని గురించి, ఈ డబ్బుని గురించి, ఈ అధికారాన్ని గురించి, ప్రతి విషయాన్ని గురించి మనల్ని ప్రశ్నిస్తాడు. ప్రతి దానికి మనం జవాబు చెప్పుకోవాలి. కాబట్టి ఎవరైతే మరి దైవం నన్ను చూస్తున్నాడు, నేను సమాధానం చెప్పుకోవాలి అన్న భయంతో జీవితం గడుపుతాడో మరి వాడు అక్కడ స్వర్గాన్ని పొందుతాడు. మరి ఎవరైతే నా ఇష్టం, నా జీవితము, నన్ను అడిగేవాడు ఎవడూ లేడు అని ఎవరైతే ఇక్కడ మరి తన ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపి మరి దైవం వద్దకు వెళ్తాడో అక్కడ అతను సర్వనాశనం అయిపోయినట్లే నరకానికి వెళ్తాడు. కాబట్టి సోదరులారా, దైవం మనకి ఇచ్చినటువంటి ప్రతి అనుగ్రహము, మన జీవితం కానివ్వండి, మన డబ్బు కానివ్వండి, అధికారం కానివ్వండి, ఇవి ఒక అమానతు లాంటిది. మనము సరిగ్గా దాన్ని వినియోగించామా అది మనను స్వర్గానికి తీసుకువెళ్తుంది. అలా కాకుండా దాన్ని మనం దుర్వినియోగపరిచామా నిశ్చయంగా మనము దాని కారణంగానే నరకానికి కూడా వెళ్తాం. ఇంకా చూడండి, దైవము ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహాలను గురించి ఈ విధంగా చెప్తున్నాడు. 13వ అధ్యాయము 2వ వాక్యంని మనం పరిశీలిస్తే ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. స్తంభాలు లేకుండానే ఆయన ఆకాశాలను మరి ఎత్తుకు లేపినవాడు ఆయనే. మనం చూస్తుంటాము, ఆకాశం పైన ఆకాశాన్ని మనం చూస్తుంటాము. ఇటువంటి స్తంభాలు కానీ, ఇటువంటి సపోర్ట్ కానీ మనము చూడము. ఏ విధంగా నిలిపాడు చూడండి, కప్పు మాదిరిగా మనకు ఎటువంటి స్తంభాలు కూడా లేవు. ఎంత అద్భుతంగా మరి ఆ నక్షత్రాలతోటి ఆయన అలంకరించాడు చూడండి. ఎంత అందంగా కనపడుతుంటుంది ఆ సీనరీ మనం ఒకసారి చూసినట్లయితే. మరి ఎండాకాలంలో ఆకాశం వైపు మనం చుక్కలను చూసినట్లయితే ఎంతో అందంగా కనబడుతుంది. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. స్తంభాలు లేకుండా ఆయన ఆకాశాన్ని పైకి లేపాడు. ఇంకా అంతేకాదు, సూర్య చంద్రులను నియంత్రణలో ఉంచింది కూడా ఆయనే. ఆయన ఆజ్ఞ మేరకు అవి తిరుగుతున్నాయి. అవి సొంతంగా ఏమి కూడా చేయడం లేదు సోదరులారా. సూర్యుడు సొంతంగా ఉదయించడు, చంద్రుడు సొంతంగా ఉదయించడు. అది ఆయన అనుమతితోనే జరుగుతున్నది. ఆయన ఎప్పుడైతే అనుమతిస్తాడో, ఆజ్ఞాపిస్తాడో అప్పుడు సూర్యుడు కూడా ఆగిపోతాడు, చంద్రుడు కూడా ఆగిపోతాడు. మరి ఆయన ఆజ్ఞ మేరకు మనిషికి సేవ చేస్తున్నాయి. ఇంకా చూడండి, దైవం చెప్తున్నాడు, ఇవన్నీ మీకు ఎందుకు తెలుపుతున్నాడు అంటే ఆయన మీరు ఆయనను కలుసుకునే విషయాన్ని నమ్ముతారని. ఒక రోజున నా యొక్క ముగింపు ఆయన వద్ద ఉన్నది, ఆయన వద్దకు నేను వెళ్ళాలి. మరి ఆయన మాత్రమే నాకు మరణం తర్వాత సాఫల్యమో, స్వర్గమో, మరి వైఫల్యమో, నరకమో ప్రసాదిస్తాడు అన్న నమ్మకాన్ని కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతో దైవము ఈ రకరకాలైనటువంటి అనుగ్రహాలను గురించి చెప్తున్నాడు. కేవలం విని ఊరుకోవడానికో, లేకపోతే చాలా బాగుంది అని చెప్పేసి ఆనందించి అని చెప్పి మనము ఊరుకోవడానికో దైవము మనకు ఈ అనుగ్రహాలను జ్ఞాపకం చేయడం లేదు సోదరులారా. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే మనము ఆలోచన చేయాలని, ఆ సృష్టికర్త యొక్క అధికారాలను, ఆయన గుణగణాలను మనం గుర్తించాలని. ఇంకా చూడండి, దైవం చెప్తున్నాడు, మీకోసం నేను భూమిని విశాలంగా పరిచాను, అందులో పర్వతాలను, నదులను సృష్టించాను. చూడండి ఎంత గొప్ప అనుగ్రహం దైవం ఇక్కడ మనకు కలుగు చేశాడు. భూమిని ఆయన పరిచాడు, పర్వతాలను మేకులుగా పాతాడు, లేకపోతే ఆ భూమి అంతా కూడా దొర్లిపోయేది. అంతేకాదు నదులను, సముద్రాలను మీకోసం నిర్మించినవాడు ఆయనే. మరి అన్ని రకాల పండ్ల యొక్క జతలను సృష్టించింది కూడా ఆయనే. చూడండి, ప్రతి విషయాన్ని మనము పరిశీలిస్తే జతగా ఉంటుంది. ఒక ఆడది ఉంటుంది, ఒక మగది. ఈ విధంగా ప్రతి సృష్టిలో ప్రతి వస్తువు కూడా దైవము జతగా చేశాడు. ఒంటరిగా ఏది కూడా చేయలేదు. మన కాళ్ళు, మన చేతులు ఇవన్నీ కూడా జంటగానే సృష్టించాడు సోదరులారా. కానీ మనసు మాత్రం ఒకటే పెట్టాడు చూడండి. ఎందుకు? ఆ మనస్సుతోటి మనం ఆలోచించాలి, దైవం ఒక్కడే అన్న సత్యాన్ని గ్రహించడం కోసం. ఈ విధంగా ప్రతి వస్తువులను, ప్రతి విషయాన్ని నేను జతగా చేశాను అంటున్నాడు. ఇంకా పగటిపై రాత్రిని కప్పేవాడు, ఇంకా రాత్రిపై పగటిని కప్పేవాడు ఆయనే. ఇవన్నీ మీకోసం నేను ఎందుకు చెప్తున్నాను అంటే మరి ఎవరైతే చింతన చేస్తారో, ఎవరైతే ఆలోచన చేస్తారో, ఎవరైతే తమ బుద్ధిని, తమ జ్ఞానాన్ని ఉపయోగించి ఆలోచిస్తారో వారికి ఇందులో అనేక రకాల నిదర్శనాలు కనబడతాయి అంటున్నాడు. కాబట్టి సోదరులారా, సమస్యల్లా మనము వాటి గురించి మనము చూస్తాము, మన కళ్ళతోటే మనం చూస్తాము, కానీ మన హృదయంతో మనం చూడం. అందుకనే దైవం మనకు కనబడడం లేదు. దైవం యొక్క ప్రకృతి కనబడుతుంది మన కళ్ళకు, కానీ మన హృదయానికి ఆ ప్రకృతిని సృష్టించిన దైవం కనబడడం లేదు. కాబట్టి సోదరులారా,
మనము ఈ కళ్ళతోటి కాదు, దైవం మనకి ఇచ్చినటువంటి ఆ హృదయపు కళ్ళతోటి, అంటే మన జ్ఞానాన్ని ఉపయోగించాలి, మన తెలివితేటలను, మన వివేచన శక్తిని, మన వివేకాన్ని ఉపయోగించి ఆ సృష్టికర్తను గ్రహించాలి. ఇంతమంది ఉన్నట్లయితే ఈ సృష్టి ఎంత క్రమంగా నడవదు, అస్తవ్యస్తమైపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సృష్టి నాది అంటే నాది అని మరి పోరాటాలు చేసుకునేవారు అన్న సత్యాన్ని అతను గ్రహించాలి. గ్రహించడానికే దైవము ఇన్ని నిదర్శనాలను మన ముందు చెప్తున్నాడు. మరి చూడండి, ఒకవేళ మనిషి తిరస్కరిస్తే దైవం చెప్తున్నాడు, భూమి ఆకాశాలు పరస్పరం కలిసి ఉండేవి ఒక సందర్భంలో, మేము వాటిని విడదీశాము. ఈ రోజున సైన్స్ కూడా అదే చెప్తుంది. మరి భూమి ఆకాశాలు ఇవన్నీ కూడా ఒక కలిసి ఉండేవి, ఆ తర్వాత పెద్ద ప్రేలుడు జరిగేదంతా కూడా విడిపోయింది అని మనకు శాస్త్రజ్ఞులు కూడా బిగ్ బ్యాంగ్ అనే ఒక పెద్ద సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. భూమి ఆకాశాలు కలిసి ఉండేవి, మేము వాటిని విడదీశాము. ఇంకా ప్రాణమున్న ప్రతిదానిని కూడా మేము నీటితో సృష్టించాము. ఈ రోజున ప్రాణం ఉన్న ప్రతిదీ మనం పరిశీలిస్తే అందులో H2O అనేది ఉంటుంది, అంటే నీరు అనేది ఉంటుంది. దైవం ఇదే విషయాన్ని 1500 సంవత్సరాలకు పూర్వం తెలియజేస్తున్నాడు. ఎవరైనా ఈ ఖురాన్ అనేది ప్రవక్త ముహమ్మద్ వారు రచించింది అని భావిస్తే ఈ రెండు నిదర్శనాలు చూడండి. ఆయన నిరక్షరాక్షుడైనటువంటి వ్యక్తికి నేడు మనకు సైన్స్ చెప్తున్నటువంటి ఈ విషయాలు ఆయనకు అప్పుడు ఎలా తెలిసాయి? ప్రతి జీవిలో కూడా నీరు ఉంటుంది, మరి భూమి ఆకాశాలు పరస్పరం అన్నీ కూడా కలిసి ఉండేవి, ఆ తర్వాత విడిపోయాయి అన్న సత్యము ఆయనకు ఎలా తెలిసింది? 1500 సంవత్సరాల తర్వాత మనకు సైన్స్ ఈ రోజున మనకు చెప్పింది ఈ విషయం. ఎందుకంటే సోదరులారా, ఇది మానవ రచన కాదు, ఇది దైవం యొక్క రచన. కాబట్టి ఆయన ఈ సత్యాలను మనకు 1500 సంవత్సరాలకు పూర్వమే మనకు తెలియజేశాడు. సరే, ఇన్షాల్లా దైవం తెలిస్తే మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము సోదరులారా. చాలా చక్కటి విషయాలు మనం ముందుకు వస్తున్నాయి. ఈ రోజున మనం తెలుసుకున్నటువంటి విషయాలు దేవుని యొక్క అనుగ్రహాలను గురించి మనం తెలుసుకున్నాము. దేవుని అనుగ్రహాలను చూసి తరించడం కాదు, వాటి వెనుక ఉన్నటువంటి ఆ మహా శక్తిమంతుణ్ణి మనము గమనించాలి, ఆయనను గుర్తించాలి. ఆయననే దైవంగా మనము మన మనస్సులో నిలుపుకోవాలి. ఆరాధనలు, మన మొక్కుబడులు, మన ప్రార్థనలు, మన తల కేవలము ఆయన ముందు మాత్రమే వంగాలి. మరి సాటి మనుషుల ముందు మరి ఎంత మాత్రం కూడా మన తల అనేది వంగకూడదు, సాష్టాంగం అనేది మనం చేయకూడదు. కేవలం ఆ సృష్టికర్త అయిన దైవానికి, అల్లాహకు మాత్రమే మనము సాష్టాంగం చేయవలసి ఉంటుంది. ఆరాధన ఆయనకు మాత్రమే మనము, మన యొక్క ప్రార్థనలు, మొక్కుబడులు ఆయనకు మాత్రమే మనము సమర్పించవలసి ఉంటుంది. ఇదే నిజమైనటువంటి సవ్యమైనటువంటి మరి సరైనటువంటి మార్గము. ఇదే మార్గాన్ని గురించి మరి ఖురాన్ కంటే ముందు వచ్చిన గ్రంథాలన్నీ కూడా బోధిస్తున్నాయి. ఖురాన్ కూడా అదే మార్గాన్ని మరింత స్పష్టంగా బోధిస్తుంది. ఆ మార్గాన్ని, ఆ ధర్మాన్ని అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తారు. దైవం మీకు, నాకు, మనందరికీ కూడా ఇస్లాంను అర్థం చేసుకునే, ఆ మార్గాన్ని అనుసరించే బుద్ధిని, జ్ఞానాన్ని దైవం అందరికీ కూడా ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.